పెట్రోల్, డీజిల్, గ్యాసెస్ రేట్లయితే చాలా చాలా పెరిగిపోతున్నాయి కదా! చాలా లైన్‌లు నించోవాల్సొస్తుంది. ఎన్ని గంటలైనా గూడా. సో, మనకైతే పెట్రోల్ అయినా, డీజిల్ అయినా దొరకడం అయితే చాలా కష్టంగా ఉంది ఇప్పుడైతే. ఎప్పుడు పెరిగిపోతుంది రేట్, ఎప్పుడు తగ్గిపోతుందో ఏంటో తెలియట్లేదు. మన శాలరీస్ చూసుకుంటే సో, అంతే ఉంటుంది. కాకపోతే మనం నిత్యావసర సామాన్లు ఏదైతే ఉంటాయో అదైతే అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. ఎప్పుడు ఏమవుతుందో గూడా మార్కెట్‌లో అయితే సిట్యుయేషన్ ఎలా ఉంటుందో కూడా చెప్పలేకుండా అయితే ఉంటుంది ఇప్పుడు. సో, మెయిన్‌గా అసలు రీజన్స్ ఏంటి అంటే ఈ పెట్రోల్ అయినా, డీజిల్ అయినా రేట్స్ పెరగడానికి రీజన్స్ ఏంటిదంటే సో, మనకి ఏదైనా వార్స్ జరుగుతాయి కదా! సో, ఒక కంట్రీకి అండ్ ఇంకా వేరే కంట్రీకి మధ్య గొడవలు జరుగుతాయి కదా! సో, దాని ద్వారా ఏంటిదంటే ఇంపోర్ట్స్ అనేది తగ్గిపోతాయి కదా! సో, దాని ద్వారానే సో, మనకైతే ఇక్కడ రేట్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. లైక్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఉంది కదా! సో, మనము ఏదైనా కూడా లైక్ డీజిల్ అయినా, పెట్రోల్ అయినా మనము ఫారిన్ కంట్రీస్ నుండి అయితే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే అక్కడ క్రూడ్ ఆయిల్ పెరిగిపోతుందో ఆటోమేటిక్‌గా దాని ఎఫెక్ట్ అనేది మన పెట్రోల్ మీద, డీజిల్ మీద పడుతూ ఉంటుంది. అలాగే డాలర్ రేట్ అయితే ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో సో, దాని ప్రభావం కూడా సో, లైక్ గోల్డ్ మీద లేదంటే పెట్రోల్, డీజిల్ సో, ఈ క్రూడ్ ఆయిల్స్ ఉంటాయి కదా! దాని మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తూ ఉంటుంది. సో, దాని ద్వారా ఎప్పుడైతే మనకి ఈ ఇది డీజిల్ రేటు, పెట్రోల్ రేట్ ఎప్పుడైతే పెరిగిపోతుందో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్‌గా సో, ప్రతీది కూడా అన్నీ కూడా మన నిత్యావసర సరుకులు అనేది రేట్ అనేది పెరిగిపోతుంటుంది. ఎందుకంటే మనం ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ అయితే ఎప్పుడైతే మనకి ఫుల్‌ఫిల్‌గా అవుతాయో అప్పుడే మనమైతే అన్నీ కూడా రీజనబుల్‌గా ఉంటాయి. ఏదైనా వార్స్ జరిగినా అండ్ ఇక్కడ ఏంటిదంటే సో, ప్రొడక్టివిటీ ఉంటది కదా! సో, ప్రొడక్టివిటీ తగ్గినప్పుడు కూడా ఏంటిదంటే గూడ్స్ అనేది తగ్గిపోతే మనకి సో, అప్పుడు మనకి ఇక్కడికొచ్చేసరికి అంటే తక్కువ ఉంటూ ఉంటుంది. సో, దాని ద్వారా ఏంటిదంటే ఇవన్నీ కూడా ప్రైసెస్ అయితే రేట్స్ అయితే పెరుగుతూ ఉంటుంది. కాకపోతే ఫ్యూచర్‌లో ఏంటిదంటే సో, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి కదా! ఎలక్ట్రిక్ ఈవీ వెహికల్స్. సో, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడడం ద్వారా ఏంటిదంటే సో, మనము ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ అయితే ఏముండదు. ఎందుకంటే ఫ్లక్చుయేషన్స్ లాగా ఉన్నాయి కదా! సో, ఎప్పుడు మార్కెట్ ఎలా ఉంటుందో, ఎలా కన్వర్ట్ అయిపోతుందో ఏంటో తెలియట్లేదు. సో, అందుకనే మనము అందరం కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడడం ద్వారా ఏంటిదంటే సో, మనకి గ్యాస్ లైక్ ఎల్‌పీజీ గ్యాస్, సీఎన్‌జీ గ్యాస్ సో, ఇంకా పెట్రోల్, డీజిల్ సో, ఇలాంటి ఏదైనా కూడా ప్రైసెస్ అనేది హైక్ అయినప్పుడు సో, మనకి బెటర్ ఆప్షన్స్‌గా అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ అలాంటి ఎలక్ట్రానిక్స్ లాంటి ఏదైనా తీసుకుంటే సో, మనమైతే కంట్రోల్ చేయడానికి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరెలా ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్‌ని? సో, కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలపండి. నేను మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.